హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యార్లగడ్డ నాని వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీగా దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూసుకుందాం. పచ్చిమిర్చి, టమోటాలు, వంకాయలు. ఈ దోసకాయ మొత్తం వాడను ఫ్రెండ్స్, నేను సగం మాత్రమే ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో కలుపుకుందాం. పచ్చిమిర్చి మీరు తినే స్పైస్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని మనం నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా వంకాయల్ని వాటర్లో ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు వంకాయలు మనం కండ్రకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఇలా హాఫ్ చేసుకుని ఉంచుకోవాలి, అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఫ్రెండ్స్. దోసకాయ ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటా కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. కళాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అయింది. మనం ఇలా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు బాగా ఫ్రై అవనిద్దాం. మూత పెట్టుకుందాం, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కడైనా మనం కట్ చేయడం మర్చిపోయి ఉంటే అవి పేలుతాయి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే పేలకుండా ఉంటాయి. మూత పెట్టుకుని పచ్చిమిర్చి వంకాయ మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, మన వంకాయ పచ్చిమిర్చి మగ్గుంటుంది, ఒకసారి తీసి చూసుకుందాం. ఇప్పుడు మనం వంకాయ మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం. మనకి వంకాయ బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకుందాం. ఇది కూడా ఈ ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అవనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకుందాం. టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకుందాం. మనం టమాటాలు వేసి మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన టమాటాలు ఎంతవరకు కుక్ అయినాయి మూత తీసి చూద్దాం. టమాటాలు ఇంకొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇలానే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టమాటాలు మగ్గిపోయి ఉంటాయి. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మన టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇవి రెండు బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టమాటా, పచ్చిమిర్చి, వంకాయ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ జీలకర్ర, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని రోట్లో పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ముందుగా పచ్చిమిర్చి, వంకాయ వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసి పచ్చడి చేసుకుందాం. నేను ముందుగానే రోల్ని నీట్గా వాష్ చేసి క్లాత్తో తుడిచి ఉంచాను. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న వంకాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి దంచుకుందాం, ఎందుకంటే ఉప్పు వేస్తే మనకి పచ్చడి త్వరగా మెదుగుతుంది.
ఫ్రెండ్స్, మనం వేసుకున్న పచ్చిమిర్చి, వంకాయ, చింతపండు కూడా వేసుకున్నాం కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి. రోటి పచ్చడి మరీ మెత్తగా చేసుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం పలుగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఇంకొంచెం చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న టమాటా, వంకాయ, చింతపండు బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే మనం ఫ్రై చేసి ఉంచుకున్న టమాటాలను కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దంచుకుందాం. ఫ్రెండ్స్, మనం టమాటాలు వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా దంచకూడదు, ఎందుకంటే టమాటాల్లో ఎంతో కొంత వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది చిందుతుంది, కళ్ళల్లో పడుతుంది. చాలా జాగ్రత్తగా ఇలా స్లోగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న టమాటాలు, కొత్తిమీర కూడా బాగా మెదిగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక పచ్చిమిర్చి నలిగిన పేస్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఇది కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొంచెం టమాటాలు ఉన్నాయి కదా, ఇది చిన్న రోల్ కాబట్టి నేను 2 టైమ్స్ వేసుకున్నాను. మీరు పెద్ద రోట్లో చేసుకుంటుంటే ఒకసారి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా మెత్తగా మెదిగే వరకు దంచుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ టైం వేసుకున్న టమాటాలు కూడా బాగా మెదిగిపోయినాయి. మళ్ళీ ఈ బౌల్లోనే తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 2 స్పూన్స్ జీలకర్రని రోట్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా, కొంచెం కల్లుప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనం వేసుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర త్వరగా నలుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర బాగా నలిగిపోయింది.
ఇలా నలిగితే సరిపోతుంది ఫ్రెండ్స్, మరీ మెత్తగా నలగనవసరం లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న పచ్చడిని కొంచెం కొంచెంగా ఈ ఎల్లుల్లిపాయ జీలకర్రలో మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన పచ్చళ్ళలో మనం వేసుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలను వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవి రెండు పచ్చడిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకుని మన పచ్చడికి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళలో మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన దోసకాయ టమాటా రోటి పచ్చడి రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, మనం దోసకాయ టమాటా పచ్చడిలోకి కాంబినేషన్గా ఆమ్లెట్ చేసుకుందాం. ఆమ్లెట్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూసేయండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్ పచ్చిమిర్చి బాగా సన్నగా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఆమ్లెట్ బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను 1 పించ్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి మనం స్పూన్తో కాకుండా ఇలా చేస్తూ ఆనియన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆనియన్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ వాటర్తో మనం వేసిన ఉప్పు, కారం మొత్తం కలిసిపోతుంది. ఇలా ఆనియన్ని చేత్తో ప్రెస్ చేయడం వల్ల ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఆనియన్ని ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అంతా బాగా కలిసిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ని బీట్ చేసి వేసుకుందాం.
ఇప్పుడు మనం వేసుకున్న ఆమ్లెట్ని ఇలాంటి బేటర్తో బాగా ఇలా బీట్ చేసుకుందాం. స్పూన్తో కాకుండా ఇలాంటి బేటర్తో చేయటం వల్ల ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎగ్స్ బాగా బీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆమ్లెట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుందాం. మనకిది కొంచెం వేడెక్కాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కడాయి అయితే బాగా హీట్ అయింది. మనం ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అయింది. మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఎగ్ మిక్చర్ని ఆమ్లెట్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇలా అన్ని వైపులు స్ప్రెడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. అప్పుడు మనం వేసిన ఆనియన్ బాగా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, మూత తీసి ఆమ్లెట్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఆమ్లెట్ అయితే బాగానే కుక్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ వైపు తిప్పుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఒకవైపు బాగా కాలింది. సెకండ్ వైపు కూడా అలానే ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆమ్లెట్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ లంచ్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. దోసకాయ టమాటో రోటి పచ్చడి, వైట్ రైస్, హోమ్ మేడ్ ఘీ. ఫ్రెండ్స్, ఈ నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నది ఫ్రెండ్స్. మీకు లింక్ కావాలంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా నేను వీడియోగా చేసి పెట్టాను ఫ్రెండ్స్. మనం వేసుకున్న ఆనియన్ ఆమ్లెట్, చల్లగా పెరుగు. ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ అయితే ఇది. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.